హలో వెల్కమ్ టు మహాలేజెండ్. సినిమా పరిశ్రమలో విలన్ అనే పదానికి అర్థం చెప్పిన వారిలో కైకాల సత్యనారాయణ ఒకరు. చిత్ర పరిశ్రమకు రాగానే ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకలేదు. సినిమా పరిశ్రమకు వచ్చిన చాలా మందిలాగా ఆయన కూడా కొన్ని రోజులు పార్కుల్లో పస్తులు పడుకోవాల్సి వచ్చింది. సినిమా పరిశ్రమకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. కొందరికి అదృష్టం వెంటబడితే మరికొందరికి ఫెయిల్యూర్స్ వెంటపడతాయి. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి హీరోతో పాటు విలన్ కూడా పుట్టాడు. పౌరాణిక సినిమాల ఒరవడి తగ్గి సాంఘిక సినిమాలు వచ్చే నాటికి మనకు చెప్పుకోదగ్గ విలన్లు చాలా మంది తయారయ్యారు. వారిలో రాజనాల, ఎస్వి రంగారావు, ముక్కామల్, ఆర్ నాగేశ్వరరావు, త్యాగరాజు లాంటి మహామహులు ఉండేవారు. అలాంటి సమయంలో చిత్రరంగ ప్రవేశం చేశారు కైకాల సత్యనారాయణ. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జూలై 25న పుట్టిన సత్యనారాయణ పుట్టిన ఊరిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉన్నత విద్యను గుడివాడ, విజయవాడలో పూర్తి చేశారు. చిన్నతనం నుంచే నాటకాలంటే ఇష్టపడే సత్యనారాయణ చదువుతూనే నాటకాలు వేసేవారు. నాటకాలు వేసే సమయంలో ఒక సినిమా దర్శకుడు వచ్చి సినిమాల్లో నటిస్తావా అని అడగ్గా ముందే డిగ్రీ పూర్తి చేసుకోవాలి, దాని తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు. చెప్పాడు గాని ఆయన మనసంతా సినిమా ఆలోచనలే తిరుగుతున్నాయి. డిగ్రీ పూర్తయిన వెంటనే మద్రాసు బయలుదేరి వెళ్ళి తనను రమ్మని చెప్పిన దర్శకుడిని వెళ్ళి కలిశారు. ఆ దర్శకుడు 4 రోజులు ఆగి రమ్మని చెప్పడంతో మద్రాసులోనే కొన్ని రోజులు ఉండిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక సినిమా ఆఫీసుకు వెళ్ళి కలుస్తూనే ఉన్నాడు. అయితే ఏ సినిమాకు కూడా ఎన్నిక కాలేదు. తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో రూమ్కు కట్టడానికి అద్దెలేక 15 రోజులు పార్కులో పడుకున్నారు. దాని తర్వాత కొందరు సినిమా వాళ్ళు పరిచయమై అతనికి రూమ్లో ఉండడానికి చోటిచ్చారు. ఆ సమయంలో ఒక విషయం జరిగింది. తన తోటి రూమ్ సభ్యులతో టీ తాగుతున్నాడు. టీ మొత్తం తాగిన తర్వాత అతడికి ఆ కప్పులో చచ్చిపోయిన సాలెపురుగు కనిపించింది. సాలెపురుగు పడ్డ టీ తాగితే ఆ కీటకంలో ఉండే విషం ఎక్కి చచ్చిపోతారు అని ఎవరో చెబితే విన్నది గుర్తుకొచ్చింది. అయినా కూడా హాస్పిటల్కు వెళ్ళలేదు. నాకు మంచి భవిష్యత్ ఉంటే నేను లేస్తాను, లేకుంటే పోతాను అని అలాగే పడుకుండిపోయాడు. దాని తర్వాత కొన్ని రోజులకు అంటే 1959లో డిఎల్ నారాయణ గారు రూపొందించిన సిపాయి కూతురు సినిమాలో సత్యనారాయణకు కథానాయకుడిగా తొలి అవకాశం వచ్చింది. మనిషి విగ్రహం రూపమంతా ఎన్టీ రామారావులా ఉంటుందని ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. మళ్ళీ అవకాశాలు రాలేదు. ఆ సమయంలో సత్యనారాయణ ఎన్టీ రామారావు వద్దకు వెళ్ళి, అన్నగారు, అందరూ నేను మీ పోలికలతో ఉన్నానని సినిమా పరిశ్రమకు రమ్మని అంటే వచ్చాను. సినిమాలో అవకాశం అయితే వచ్చింది, కానీ తొలి సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మళ్ళీ అవకాశాలు రాలేదు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు మీ సినిమాల్లో చిన్న పాత్రలు ఇచ్చినా చేసుకుంటాను, తన వేదనను వినిపించారు. దానికి ఎన్టీ రామారావు స్పందిస్తూ, ఏం పర్వాలేదు బ్రదర్, మీరు నిశ్చింతంగా ఉండండి, మీకు నా సినిమాల్లో అవకాశాలు ఇస్తాను. అయితే ముందు మీరు మా సినిమాల్లో నాకు డూబ్గా చేయండి అని భరోసా ఇచ్చారు. ఆ కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేదు కాబట్టి అది సత్యనారాయణకు వరమైంది. అలా చాలా సినిమాల్లో ఎన్టీఆర్కు డూబ్గా చేశారు. రాముడు భీముడు సినిమాలో అయితే ఎన్టీఆర్ పాత్రలో సత్యనారాయణే కనిపిస్తాడు. అలా డూబ్గా వేస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఉమ్మడి కుటుంబం చిత్రంలో సత్యనారాయణకు తన అన్నగా నటించే వ్యధాపూరిత పాత్ర ఇచ్చారు. అది సత్యనారాయణ కెరీర్ను మలుపు తిప్పింది. ఆ సినిమాతో సత్యనారాయణలోని నటుడు బయటపడ్డాడు. దాని తర్వాత శ్రీకృష్ణావతారం సినిమాలో ముందుగా దుర్యోధనుడి పాత్రలో ఎస్వి రంగారావును అనుకున్నారు. అయితే అతనికి వేరే సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాలో నటించే సమయం కుదరలేదు. అతడు లేకపోతే సినిమా ఆగిపోకూడదు కదా అని సత్యనారాయణకు ఆ పాత్ర ఇచ్చారు. ఆ 2 సినిమాలు సత్యనారాయణ సినిమా జీవితాన్ని మార్చేశాయి. అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు అన్నిటినీ ఆయన లేనిదే సినిమా ఉండేది కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా అందరి హీరోల సినిమాల్లో ఆయన పలు రకాల పాత్రల్లో నటించారు. అలా సాదాసీదా పాత్రల్లో నటిస్తున్న సత్యనారాయణను విలన్గా చేయిస్తే బాగుంటుందనే ఆలోచన ప్రఖ్యాత దర్శకుడు బి విఠలాచార్యకు వచ్చింది. కనుక దుర్గా పూజ మహిమ సినిమాలో ఆయనతో విలన్ పాత్ర వేయించారు. ఆ పాత్రను సత్యనారాయణ సమర్థవంతంగా పండించడం, అప్పటికే ఎస్వి రంగారావు నిష్క్రమించడంతో సత్యనారాయణకు ఎదురు లేకుండా పోయింది. ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేశారు. అది ఆయనకు సంపూర్ణ నటుడిని చేసింది.
తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. సత్యనారాయణ కామెడీ విలన్ పాత్రలకు కూడా పురుడు పోశారు. ఎంతలా అంటే విలక్షణ నటుడు మోహన్ బాబు సత్యనారాయణ కామెడీ విలన్ పాత్రలను ఆదర్శంగా తీసుకొని అలాంటి పాత్రలు పోషించి మెప్పించేంతగా అన్నమాట. పౌరాణికాల్లో యశ్వి రంగారావు పోషించిన రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు నటించడమే కాకుండా సాంఘిక చిత్రాల్లో అన్న, పెదనాన్న, మావయ్య, తండ్రి, తాత పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అప్పటి యమగుల సినిమాలో యముడిగాను, ఈ తరం యమలిల సినిమాలో అదే తరహా యముడిగాను, ఘటోత్కచుడు సినిమాలో ఘటోత్కచుడుగాను నటించి అలరించారు. సత్యనారాయణ నటుడిగానే కాకుండా చిత్ర నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి ఇద్దరు దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దల మొగుడు లాంటి సినిమాలు కూడా నిర్మించి నిర్మాతగా కూడా విజయం సాధించారు. తన కెరీర్ ప్రారంభంలో తనకు ప్రోత్సహించిన అన్నగారు ఎన్టీఆర్ స్ఫూర్తితో 1996లో రాజకీయాల్లోకి ప్రవేశించి మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. 60 సంవత్సరాల సుదీర్ఘ సినిమా ప్రయాణంలో ఆయన దాదాపు 777 సినిమాల్లో నటించారు. నవరస నటన సార్వభౌమగా మన్ననలు పొందిన సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. 2017 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఇవి కాకుండా ఎన్నో సాంస్కృతిక సంస్థల అవార్డులు అందుకున్న సత్యనారాయణ తన 87వ ఏట 2022 డిసెంబర్ 23న తుది శ్వాస విడిచారు. సినిమా జీవిత ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల సత్యనారాయణది తెలుగు చలనచిత్ర చరిత్రలో చెప్పుకోదగ్గ అధ్యాయం లాంటిది. చూసారు కదండి ఇవాల్టి మహాలెజెండ్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామా.